ప్రేమ ఇంట్లోనికి వస్తుంది. ఇక రామరాజు అయితే ఇంట్లోనికి వచ్చి ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు. అసలు నువ్వు జాబ్ చేయవలసినంత అవసరం నీకేమొచ్చింది? నువ్వెందుకు జాబ్ చేస్తున్నావు అని చెప్పి రామరాజు ప్రేమతో అంటాడు. అది విని ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది. మా బ్రతుకు మేము బ్రతకడానికి జాబ్ చేస్తున్నాను మామయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ బ్రతుకు మీరు బ్రతకవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రేమ ఎలా అంటూ ఉంటుంది. మీరే కదా మామయ్య అన్నారు మా బ్రతుకు మమ్మల్ని బ్రతకమని, మా కష్టానికి మమ్మల్ని భరించమని మీరే కదా అన్నారు. అందుకే మేము జాబ్ చేయాలని అనుకుంటున్నాం. అందుకే నేను అందులో జాయిన్ అయ్యానని చెప్పి అంటుంది. అది వినగానే రామరాజు ఇలా అంటూ ఉంటాడు. జాబ్ చేయవలసింది, పెంచి పోషించవలసింది వాడున్నాడు కదా మధ్యలో నువ్వు వెంటనే ఆ జాబ్ మానే, నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి రామరాజు అంటాడు. అది వినగానే ప్రేమ అయితే లేదు నేను జాబ్ మానేయను, నాకు జాబ్ మానేయవలసినంత అవసరం లేదు, నేను ఆ జాబ్ చేస్తాను అని చెప్పి ప్రేమ అందరి ముందు రామరాజుని ఎదిరించి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా చాలా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ హౌస్ని విసిరేసి, ఏంటి మా నాన్నకే ఎదురు చెప్తావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది చూసి రామరాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏంటి అవును నేను జాబ్ చేస్తాను, అడగడానికి మీరెవరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. అడగడానికి మేమెవరము అంటావేంటి, నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ అయితే నేను జాబ్ చేస్తాను, నేను నా కష్టం మీద బ్రతుకుతాను, మీరెవరు నాకు పెట్టనవసరం లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే ఏంటి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి అందరి ముందు ప్రేమని కొట్టబోతూ ఉంటాడు. అది చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక రామరాజు ఇలా అంటూ ఉంటాడు. రే నువ్వేం చేస్తున్నావు, అసలు ఇదంతటికీ కారణం నువ్వే అని చెప్పి రామరాజు ధీరజ్పై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దాంతో ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి అసలు దీని అంతటికీ కారణం ఇది ఇలా చేసి ఉండకూడదు, నేను జాయిన్ అయినప్పుడే చెప్పాను వద్దు నువ్వు చేయకు, మా నాన్న పరువు పోతుంది అని, అయినా సరే ఇది ఇలానే చేసింది నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ అయితే మీరు ఎన్నన్నా ఏమన్నా సరే నేను మాత్రం జాబ్ చేసే తీరుతానని చెప్పి అంటుంది. దాంతో ధీరజ్ అయితే నువ్వు జాబ్ చేసావంటే మర్యాదగా ఉండదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు మరి అని చెప్పి అంటాడు. దాంతో ప్రేమ మాత్రం నేను జాబ్ చేసే తీరుతాను, నా కష్టం మీద నేనే బ్రతుకుతాను అని చెప్పి అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అలా ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.